దిస్ ఈజ్ అరుణ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈరోజే ఎందుకు జరుపుకుంటారు అనేసి క్వశ్చన్ చేస్తే కనుక ఈరోజు జీన్ జార్జెస్ నోవేర్ అనే ఒక నృత్యకారుడు పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజునే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఆయన పాశ్చాత్య దేశంలో ఒక నాటకాన్ని నృత్యాన్ని కలిపి అభివృద్ధిలోకి తెచ్చిన ఒక నాట్య నృత్యకారుడు. అతనిని పితామహుడు అని కూడా అంటారు. అక్కడ పాశ్చాత్య దేశాల్లో నృత్యానికి అలాగే నాటక ప్రదర్శనని రెండు కలిపి అభివృద్ధిలోకి తెచ్చి అంటే ఒక ఆధునిక బ్యాలెట్ నృత్యకారుడిగా ఆయనకి పితామహుడిగా పేరు ప్రఖ్యాతులు కాంచారు. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 29వ తేదీన ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అనేది జరుపుకుంటారు. ఇక మనకి భారతదేశంలో సాంప్రదాయంగా చాలా ప్రాముఖ్యత ఉంది నాటక రచనలో కూడా. అయితే ఇది ఏదో ఈ నృత్యాలనేవి నిన్న లేకపోతే మొన్నో ఇవాళ వచ్చినవి కాదు. అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచే మనకి మనుగడలో ఉన్నవి ఇవి నృత్య ప్రదర్శనలు అనేవి. అయితే పూర్వం మనకి ప్రాచీన కాలంలో ఎక్కువగా మనకి ఇక్కడ ఎన్నో కళలు ఉన్నాయి. సాంప్రదాయమైనవి కళాత్మకమైనవి ఎన్నో కళలు ఉన్నప్పటికీ కూడా భరతనాట్యము, కూచిపూడి, కథాకేళి ఇవన్నీ కూడా అతి 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 ముఖ్యంగా ప్రాచుర్యంలో ప్రసిద్ధిగాంచాయి. దాంతోపాటు జానపద నృత్యాలు ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచాయి. అంతేకాకుండా ఈరోజు ఇంటర్నేషనల్గా కూడా ఈ భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, కథాకేళి కానివ్వండి, తర్వాత వీటన్నిటితో పాటు జానపద నృత్యం కూడా ప్రసిద్ధిగాంచడమే కాకుండా ఎంతో గౌరవాన్ని ప్రసిద్ధి అన్నీ గౌరవాన్ని దక్కించుకున్నాయి ఇక్కడ ఇంటర్నేషనల్గా కూడా. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా అక్కడ కూడా చాలా ఈ నృత్య ప్రదర్శనలు ఇవ్వడంతో అక్కడ కూడా ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాయి ఈ కళలు. అయితే ఇక్కడ మనకి భారతదేశంలో భరతముని ఈ నాట్య ప్రదర్శనకు కానీ నృత్యానికి కానీ పెట్టింది పేరు. ఆ భరతముని మనకి ఎప్పుడు పుట్టారు అన్నది మనకి కరెక్ట్గా మనం అది ఎవరు కూడా చెప్పలేరు. కానీ క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 500 మధ్య కాలంలో జన్మించిన వారే ఉంటారని చెప్పేసి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భరతముని భావాలు అంటే భావాలు లేని నృత్యం అసంపూర్ణం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన రచించిన నాట్యశాస్త్రం ప్రతి ఒక్కరికి కూడా నృత్యకారులందరికీ కూడా ఒక నిదర్శనంగా, మార్గనిర్దేశకంగా, ఒక పునాది అలాగే ఒక నిలయంగా అది మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ భరతముని రస నిష్పత్తి సిద్ధాంతం ద్వారా హావభావాలు అంటే భావ వ్యక్తీకరణ, తర్వాత అది వస్త్రాలంకరణ కానీ, తర్వాత ముఖ కవళికలు కానీ, మన మనసులో ఉన్న భావాలు బయటికి వ్యక్తం చేయడం కానీ, అంటే భాష ద్వారా కానీ మాట ద్వారా కానీ చెప్పే విధాన్ని కానీ ప్రతీదీ కూడా రసనిష్పత్తి సిద్ధాంతం ద్వారా భరతముని అనేక హావభావాలతో ఆయన రచించడం జరిగింది. ఆ నాట్యశాస్త్రం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నృత్యకారులందరూ కూడా చాలా నేర్చుకోవడం కూడా జరిగింది. అందుకనే భారతదేశంలో సాంప్రదాయ నృత్య కళాకారులందరికీ కూడా ఈయన మూల పురుషుడు అని చెప్పవచ్చు ఈ భరతమునిని. అయితే మనకి భారతదేశంలో భరతముని ఏ రకంగా మనకి పేరు ప్రఖ్యాతిగాంచిన మనిషి అయ్యారో ఆ రకంగానే ఇక్కడ జీన్ జార్జ్ నోవెర్ ఆయన కూడా అక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా సేమ్ ఇక్కడ భరతముని అలాగో అక్కడ కూడా ఆయన ఆ రకంగా ప్రసిద్ధిగాంచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక నాటకాన్ని అక్కడ ఇంటర్నేషనల్గా అంటే పాశ్చాత్య దేశాల్లో ఒక నాటకాన్ని అలాగే ఒక నృత్యాన్ని రెండింటిని కలిపి ఆధునిక బ్యాలెట్గా నృత్యాన్ని ప్రదర్శించడంలో అందివేసిన చేయిగా అభివృద్ధి చెంది ఆయన అందుకుని ఆయన్ని ఒక ఏమంటారంటే పితామహుడుగా అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఆయన పుట్టినరోజున ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 29వ తారీఖున ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే కింద
నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం ఇంకొకటి చెప్పుకోవాలి ఏంటంటే, ఈ ఈ నృత్య ప్రదర్శనలనేవి భరతనాట్యమైనా, కూచిపూడైనా, కథాకేళి అని ఇవన్నీ కూడా ఏదో ఎక్కడ పడితే అక్కడ కాకుండా అంటే ప్రద బహిరంగ ప్రదేశాల్లో ఇక్కడ నాట్య ప్రదర్శనలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా థియేటర్‌లో కూడా వాళ్ళు నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ అంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రపంచానికి ఒక ప్రఖ్యాతగాంచిన కళాకారుడి ద్వారా ఒక సందేశాన్ని కూడా ప్రపంచానికి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డే రోజున ఎవ్రీ ఇయర్ ఒక సందేశాన్ని కళాకారుడి ద్వారా ప్రపంచానికి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ఇక్కడ ఇది ఒక వినోదానికి మాత్రమే నృత్యం అనడం అదొక్కటే అనుకుంటే కనుక తప్పే అవుతుంది. ఎందుకంటే ఇది ఒక వినోదమే కాదు, ఇది ఒక శారీరక వ్యాయామం కూడా. ఎందుకంటే ఇక్కడ నృత్య ప్రదర్శన చేసేటప్పుడు అనేక భంగిమలో వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు, నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి శరీర అవయవాలు కూడా కదలికలు. ఇక్కడ భరతముని ఏం చెప్తున్నాడంటే ముఖ కవళికలు, మనోభావ వ్యక్తీకరణ, అలాగే మాట ద్వారా కానీ, భాష ద్వారా కానీ, శరీర కదలికల ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకి అంటే మనసులో ఏమనుకుంటున్నాం అది కళ్ళ ద్వారా అలాగే ముఖంలో ఆ కవళికల ద్వారా ప్రతిదీ కూడా హావభావాలు చెప్పే విధంగా ఆయన భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జార్జ్ నోవెర్ అయిన పాశ్చాత్య దేశాల్లో ఒక ముఖ కవళింపులే కాకుండా ఆయన శరీర వేగాన్ని అంటే శారీరక వేగాన్ని అభివృద్ధి చెందడంలో ఆయన అటువంటి భరతనాట్యంలో అందివేసిన చెయ్యి. అంటే వాళ్ళకి ఏంటంటే శారీరక వేగంగా అంటే చాలా స్పీడ్గా వాళ్ళు ముఖ కవళికలతో పాటు శరీరాన్ని వేగంగా డాన్స్ చేసే విధంగా అక్కడ ఆయన చూపిస్తుంటే, ఇక్కడ ఈయన ఒక మనోభావాలు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, ముఖ కవళింపులు కానీ, కళ్ళల్లో మన మనసులో భావాలు కళ్ళల్లోంచి చెప్పే విధంగా అంటే ఒక మాట ద్వారా కానీ, భాష ద్వారా కానీ అంటే ప్రతిదీ కూడా చాలా అందంగా చాలా నృత్య ప్రదర్శనలు ఇవ్వడం అనేది ఇక్కడ భరతముని రాస సిద్ధాంతం ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా ఇక్కడ నృత్య ప్రదర్శనలో అందివేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా మార్గనిర్దేశంగా నిలిచిన మహానుభావులు ఇద్దరు కూడా అని చెప్పొచ్చు. ఎవరంటే ఎవరికి వాళ్ళే గొప్ప. అయితే మరి ఆయన పుట్టినరోజున ఇంటర్నేషనల్ డాన్స్ డే అని చెప్పేసి మనం ఇవాళ జరుపుకుంటున్నాము. అయితే మరి ఇవాళ మనకి ఇవాళ జరుపుకుంటున్నాము. మన నేషనల్ డే అని చెప్పేసి మనకి భారతదేశంలో ఏదైనా రోజు ఉందా అంటే ప్రత్యేకించి ఒకళ్ళ పుట్టినరోజున నేషనల్ డాన్స్ డే అని చెప్పేసి అక్కడ ఏమీ కూడా మనకి మన భారతదేశంలో ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు. అయితే కొంతమంది మట్టికి నేషనల్ డాన్స్ డే అని చెప్పేసి సెప్టెంబర్ 17ని కొంచెం మంది వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఎవరి పుట్టినరోజున ప్రత్యేకించని అయితే కాదు. కానీ కంపల్సరీగా ఇంటర్నేషనల్ డాన్స్ డే మట్టికి ఈ జార్జెస్ నోవెర్ ఆయన పుట్టినరోజున బట్టి కంపల్సరీగా అంటే ఏప్రిల్ 29న అంటే ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం అంటే ఒక వినోదము కాకుండా శారీరక వ్యాయామం అందిస్తుంది మనకి ఈ నృత్య ప్రదర్శనలు అని చెప్పుకుంటున్నాం. ఈ శరీరాన్ని అనేక భంగిమలో వాళ్ళు వంచి నృత్యం చేస్తుండడంతో మనకి ఫుల్ ఎక్సర్సైజ్ అంటే మన బాడీకి వ్యాయామం ఫుల్గా అందిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ నృత్య ప్రదర్శన వల్ల తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఉల్లాసంగా అంటే చాలా ఉత్సాహంగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది ఈ నృత్య ప్రదర్శన చేస్తూ ఉండడం వల్ల. ఇంకొకటి ఏంటంటే అది నిన్న మొన్న వచ్చింది కాకుండా పూర్వం నుంచి ఉందని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న దానికి ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళకి క్లాసెస్ అంటే తరగతులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అనేక చోట్ల సెంటర్లో వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్లో ఉండడం, వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేర్పించడం అనేక డాన్స్ సెంటర్లు కూడా ఉన్నాయి. అలాగే అనేక ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో కూడా చాలా యువత బాగా డాన్స్ నేర్చుకుంటా కూడా ఆసక్తి చూపుతున్నారు.
ఇదివరకుడితో మధ్య రకంతో పోలిస్తే ఇప్పుడు మళ్ళా చాలా యువత నేర్చుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే చాలా కొన్ని సిటీస్‌లో ఒక స్కూల్స్‌లో కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇదొక ఒక ఒక పీరియడ్ కింద, అంటే డాన్స్ కూడా ఒక పీరియడ్ కింద వాళ్ళు నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, అంటే ఫ్యూచర్‌లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి, దీన్ని రూపుమాపుకోకుండా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే గనక చాలా ఇది ఒక అవర్ కింద ఒక పీరియడ్ కింద నేర్పియడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయట కూడా నేర్చుకుంటున్నారు. అయితే ఈ భరతముని రస నిష్పత్తి సిద్ధాంతం ద్వారా మనకి అనేక నృత్య ప్రదర్శనల గురించి నాట్యశాస్త్రం ద్వారా ఆయన రచించింది. అది చాలా ప్రసిద్ధిగాంచిన రచన అనే చెప్పవచ్చు. ఈ రకంగా మనకి ఈయన ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని చెప్పేసి మనకి ఈ ఈ రోజున జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో ఈ జీన్ జార్జెస్ నోవెల్ అనే ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఆయన ది ఆధునిక బ్యాలెట్ నృత్య ప్రదర్శనను ఇంకా అభివృద్ధి చేసినందుకు, అంటే ఒక నాటకాన్ని అలాగే ఒక నృత్యాన్ని కలిపి దాన్ని రెండింటిని కూడా ఒక ఆధునిక బ్యాలెట్ ప్రదర్శనగా నృత్యంగా ఆయన చిత్రీకరించినందుకు కానీ, డాన్స్ నేర్పించినందుకు కానీ ఆయన అంతగా అభివృద్ధి చెందాడని చెప్పేసి ఆయన్ని ఒక పితామహుడి కింద చెప్పుకుంటున్నారు. అయితే ఈ కళల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళల్లో ఉన్న ఆ నృత్యాన్ని, ఆ కళల్ని కూడా వెతికి తీసి అందరినీ కూడా ఏకతాటి మీద, అంటే ఒక స్టేజ్ మీద ప్రతి ఒక్కరిని కూడా తీసుకువచ్చి ప్రదర్శన అందరినీ కూడా ఒక చోటకి చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి భాషతో పని లేదు, మతంతో పని లేదు, కులంతో పని లేదు. ఓన్లీ మనిషి యొక్క హావభావాలు, ముఖ కవళికలు. భరతముని ఏమంటున్నారంటే, ఈ నృత్యం చేసేటప్పుడు హావభావాలు లేకపోయినట్లయితే గనక ఆ నృత్యం అసంపూర్ణం అని చెప్తున్నారు. భరతముని ఏం చెప్తున్నారు, మన భారతదేశంలో అనాదిగా, అంటే ప్రాచీన కాలం నుండి ఒక సాంప్రదాయమైన నాట్య ప్రదర్శనకి ఒక మూల పురుషుడైన భరతముని ఆయన రస నిష్పత్తి సిద్ధాంతం ద్వారా మనకు చాలా అందివ్వడం జరిగింది. అలాగే నాట్యశాస్త్రం అనే రచన కూడా రచించడం జరిగింది. ఏ నృత్యం చేసినప్పటికైనా కానీ అక్కడ మనోభావాలు లేకపోయినట్లయితే కనుక ఆ నృత్య ప్రదర్శన అసంపూర్ణం అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి నృత్య ప్రదర్శనలో కూడా మనోభావాలు ఉండాలి, కళ్ళతో మాట్లాడాలి, ముఖ కవళికలు ఉండాలి. అంటే మనకి కళ్ళుతో మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో అది కళ్ళతో చెప్పాలి, మన ఫేస్ కదలికలతో చెప్పాలి, మన మన శరీర అవయవాలన్నీ కూడా కదలికలతో మనం చెప్పాలి. ఈ రకంగా చాలా 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 బాగా ఈ నాట్యశాస్త్రంలో దీని గురించి ఈ నృత్య ప్రదర్శనల గురించి చాలా అందంగా రసనిష్పత్తి సిద్ధాంతం ద్వారా భరతముని కూడా ఇక్కడ రచన చేయడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో భరతముని ఎంత గొప్పో అక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ జీన్ జార్జెస్ కూడా అంతే గొప్ప. అంటే ఇద్దరు కూడా ఒక మార్గనిర్దేశకంగా ఒక భారత నృత్య ప్రదర్శన శాస్త్రానికే ఒక మూల పురుషులే కాకుండా ఒక దిశానిర్దేశంగా వాళ్ళిద్దరు కూడా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈరోజు జీన్ జార్జెస్ నోవెల్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే విషెస్ మనం అందరం చెప్తున్నాం. ఓకే.